మీడియా యాజమాన్యాలు బాగున్నాయి, యజమానులు బాగున్నారు, రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, న్యూస్ ప్రెజెంటర్లు మాత్రము రిమాండ్కి పోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? అసలు మీడియాలో ఈ పరిస్థితి కొత్తగా ఇవాళ మొదలైంది ఏం కాదు. ఇంజనీరింగ్ చదువుకుంటున్న అమ్మాయిలు రాత్రి 10-11 గంటల సమయంలో తమ కారు తామే నడుపుకుంటూ ఎగుడుకోబోతూ ఒక ఎలక్ట్రిక్ స్తంభానికి గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. ఆ తెల్లారి పత్రికలు ఏం రాసినాయంటే వాళ్ళిద్దరు కాల్ గర్ల్స్ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఒక బంధువుల పిల్ల. సోషల్ మీడియాలో వచ్చే చెత్త చెదారాన్నంతా ఊడ్చి తెచ్చుకొని ఈ శాటిలైట్ ఛానళ్ళు ప్రింట్ మీడియాలో పోసుకుంటూ ఉన్నారు. ఎన్టీవీలో ఒక 3 జర్నలిస్టులను అరెస్ట్ చేసినారు. వాళ్ళు అరెస్ట్ చేసిన 3కి దాంతో సంబంధం లేదు. మీడియా యజమానులు మొత్తం అంతా కూడా ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా సంస్థలు పెట్టుకున్న తర్వాత మీడియా ముసుగులో వ్యాపారాలు చేస్తున్నారు. మీడియా పెట్టుకొని మిగతా వ్యాపారాలు చేస్తే విశ్వసనీయతకు తావెక్కడ ఉంటుంది? మీడియా వ్యాపారం చేస్తున్న వాడికి ఇంకో వ్యాపారం ఉండదు. సంచలనాల కోసం మీరు వెంపర్లాడుతారో, వాటి వెనకాల పడి పరిగెత్తుతారో అప్పుడే మీ క్రెడిబిలిటీ అనేది పోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం. నిజంగా వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధమో లేకపోతే ఇతర ప్రయోజనాలు కనుక ఉండి ఉంటే ఎందుకు రాయకూడదు? ఎంతమంది మంత్రులు లేదా రాజకీయ నాయకులు నీతిమంతులుగా ఉన్నారు చెప్పండి? ఏది పడితే అది రాసేయటమేనా? ఎలా పడితే అలా వాగటమేనా? ఇదేనా పత్రికా స్వేచ్ఛ? ఇలా ఇష్టం వచ్చినట్టు రాస్తే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపక నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారా? ఈ మధ్య కాలంలో తెలంగాణలో వెంటాడి వేధిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఎన్టీవీ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్గా మారినటువంటి ఈ ఎపిసోడ్లో మీడియా యాజమాన్యానిదా తప్పు లేకపోతే జర్నలిస్టులదా తప్పు అనేటువంటిదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఇదే అంశంలో ఏది పత్రికా స్వేచ్ఛ, ఏది పత్రికా స్వేచ్ఛ కాదు అనేటువంటి అంశంతో పాటు మీడియా స్వీయ నియంత్రణ పెట్టుకోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఉందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్, ప్రెస్ అకాడమీ ఎక్స్ చైర్మన్ దేవులపల్లి అమర్ సార్ ఆన్ టు ద డైలీ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామము ఈ ఇష్యూలో డిస్కస్ చేయటం అనేటువంటిది, కానీ తప్పనిసరిగా డిస్కస్ చేయాల్సింది. మీడియా యాజమాన్యాలు బాగున్నాయి, యజమానులు బాగున్నారు, రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, న్యూస్ ప్రెజెంటర్లు మాత్రము రిమాండ్కి పోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? అసలు మీడియాలో ఈ పరిస్థితి కొత్తగా ఇవాళ మొదలైంది ఏం కాదు. చాలా కాలంగా ఒక భయంకరమైన పెడధోరణి మీడియాలో మొదలైంది. మీకు గుర్తుంటే 2005 అప్పటికి ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో 24 గంటల న్యూస్ ఛానళ్ళే రాలేదు పెద్దగా. అప్పుడప్పుడే మన తెలుగునాట అయితే అప్పుడే ఒక ఛానల్ వచ్చింది, 24 గంటల న్యూస్ ఛానల్ తప్ప పెద్దగా న్యూస్ ఛానళ్ళ భూమి కూడా ఉన్న కాలం కాదు. అప్పటికి ఇంకా ప్రింట్దే రాజ్యం, ప్రింట్దే పెత్తనం. అట్లాంటి సమయంలోనే 2005లో హైదరాబాద్లో ఒక జాతీయ స్థాయి సదస్సు జరిగింది. దానికి అప్పటి కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి గారు దానికి ముఖ్య అతిథిగా వచ్చి దాన్ని ఇనాగరేట్ చేసినారు. దేశంలోని ప్రముఖులైన జర్నలిస్టులు అనేక మంది ఆ సదస్సుకు హాజరైనారు. కుల్దీప్ నయ్యర్ లాంటి వాళ్ళు, ఎంజే అక్బర్ లాంటి వాళ్ళు, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, వాళ్ళే కాకుండా పొలిటికల్ లీడర్స్, అప్పటి ప్రెస్ కౌన్సిల్ చైర్మన్, తర్వాత మన దగ్గర మీడియా మొగల్గా చెప్పుకునే రామోజీరావు గారు కీనోట్ అడ్రస్ ఇచ్చినారు. అప్పుడే మాట్లాడుకున్నాం ఏమిటి అంటే అసలు మీడియాకి లక్ష్మణ రేఖ అవసరమా లేదా, న్యూస్ మీడియాకి లక్ష్మణ రేఖ అవసరమా లేదా అనే విషయం మాట్లాడుకున్నాం. అందరూ ఏకగ్రీవంగా ఒక రోజంతా జరిగిన సెమినార్లో జూబ్లీహాల్లో అందరూ ఏకగ్రీవంగా మీడియాకు లక్ష్మణరేఖ చాలా అవసరం అని చెప్పినారు. అప్పుడు నేను ఒక ఉదాహరణ
చెప్పినాను ఆ సభలో. ఆ సభ నేను అధ్యక్షుడిగా ఉన్న ప్రెస్ అకాడమీ నిర్వహించింది కాబట్టి నేను దానిలో దాన్ని కండక్ట్ చేసినాను. అందులో ఒక ఉదాహరణ చెప్పిన. ఆ ఉదాహరణ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను నేనంటే, అప్పటికి ఇప్పటికీ అంతకుముందుకు ఎప్పటికీ కూడా సార్ సమాజం మొత్తానికి స్త్రీల పట్ల, స్త్రీల యొక్క స్వతంత్రం పట్ల, స్త్రీలకు ఉండే స్వేచ్ఛ పట్ల, వాళ్ళ గౌరవం పట్ల ఎటువంటి ఇసుమంత కూడా గౌరవం లేదు అనేది చెప్పడానికి ఉదాహరణ చెప్తూ ఉన్నాను. సార్ సరిగ్గా సదస్సు జరిగే 2 రోజుల ముందు ఒక 2 అమ్మాయిలు, ఇంజనీరింగ్ చదువుకుంటున్న అమ్మాయిలు, రాత్రి 10-11 గంటల సమయంలో తమ కారు తామే నడుపుకుంటూ ఎగడుకోబోతూ ఒక ఎలక్ట్రిక్ స్తంభానికి గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. సార్ ఆ 2 అమ్మాయిల్ని హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. అందులో ఒక అమ్మాయి చావు బతుకుల్లో ఉండింది. ఆ తెల్లారి పత్రికలు ఏం రాసినాయంటే, వాళ్ళిద్దరు కాల్ గర్ల్స్ ఆ ప్రమాదం జరిగిన దగ్గర వాళ్ళు నిలబడి విటులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక కారు వచ్చి కొట్టింది వాళ్ళను అని రాసినారు. అయ్యో. అందులో క్రిటికల్గా అప్పుడు చావు బతుకుల్లో ఉన్న అమ్మాయి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఒక బంధువుల పిల్ల. ఓకే సార్. ఆ అమ్మాయి తండ్రి నేను కేర్ హాస్పిటల్లో చేర్పించినారు. అప్పుడు సార్ నేను వెళ్ళి పలకరించడానికి పోతే అతను నన్ను పట్టుకొని ఏడ్చినాడు. నా కూతురు చనిపోతుందని ఏడవాలా, నా కూతుర్ని ఇట్లా అవమానించినందుకు ఏడవాలా నేను అని. ఏం చెప్దాం దీనికి? ఆనాటికి ఇప్పుడు నిన్న మొన్న ఈ జరుగుతున్న గొడవ ఎన్టీవీలో ఆఫ్ ద రికార్డులో చూపించింది. అంతకుముందు 3 మాసాల ముందు ఒక ప్రధాన దినపత్రికలో ఆ పత్రిక యజమాని రాసిన కాలంలో ఇదే మాట, ఇదే ఆయన కూడా రాసినాడు. మరి ఆయన ఎందుకు చర్యలు లేవో తెలియదు. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? స్త్రీల పట్ల మన వైఖరి, స్త్రీల పట్ల మీడియా వైఖరి కావచ్చు, మొత్తంగా సమాజం వైఖరి కావచ్చు, ఏం మారింది చెప్పండి? ఇప్పుడు మొన్న జరిగింది ఏమిటి? ఒక ఐఏఎస్ అధికారిని, పేరు చెప్పకపోయి ఉండొచ్చు కానీ, అధికారిని మీద ఇటువంటి ఒక, అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిందంటే, సోషల్ మీడియాలో వచ్చే చెత్త చెదారాన్నంతా ఊడ్చి తెచ్చుకొని ఈ శాటిలైట్ ఛానళ్ళు, ప్రింట్ మీడియాలో పోసుకుంటూ ఉన్నారు. నిజానికి ఆశ్చర్యకరం ఏమిటంటే, కొంత బాధ్యతగా మెలగాల్సిన ప్రింట్ మీడియా కనీసం కొన్ని ఇవి ఉన్నాయి, చట్టాలు ఉన్నవి. ఎలక్ట్రానిక్ మీడియాకు 24 గంటల న్యూస్ ఛానల్, శాటిలైట్ ఛానళ్ళకి ఎటువంటి చట్టాలు లేవు. అయినా సరే కొంత బాధ్యతగా మెలుగుతారు, కొంత గేట్ కీపింగ్ ఉంటుంది. ఏది పడితే అది చూపించరు, ఏది పడితే అది రాయరు అని అనుకుంటున్న మీడియాలోనే సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత తెచ్చి రాసుకునే దౌర్భాగ్యం, దాన్ని ఎట్లా తీసుకోవాలి మనం? ఎట్లా మనం దాన్ని అంచనా వేయాలి? ఏ రకంగా దాన్ని మనం విశ్లేషించాలి చెప్పండి? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్టీవీ దగ్గరికి వచ్చేసరికి ఇవాళ ఎన్టీవీలో ఒక 3 జర్నలిస్టులను అరెస్ట్ చేసినారు పోలీసులు. ఒకటి, మీరు ఒక నేరం జరిగిందని అనుకుంటున్నారు. నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన విషయాలన్నిటినీ దర్యాప్తు చేసి సరైన కోణంలో సరైనవి సేకరించి సరైన వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. అంతే సార్. వాళ్ళు అరెస్ట్ చేసిన 3కి దాంతో సంబంధం లేదు. ఎన్టీవీ ఆఫ్ ద రికార్డులో వచ్చిన ప్రోగ్రామ్ని ఎవ్వరము సమర్థించం. దాన్ని సమర్థించే ప్రసక్తే లేదు. అట్లాంటివి ఎవరు ప్రసారం చేయకూడదు, అట్లాంటి రాతలు ఎవరు రాయకూడదు పత్రికల్లో. ఎందుకంటే మనకు చేతిలో పత్రిక ఉంది కదా, చేతిలో న్యూస్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు రాస్తాము, ఇష్టం వచ్చినట్టు చూపిస్తాము అంటే చెల్లదు. ఈ దేశంలో చట్టాలు ఉన్నవి. ప్రత్యేకంగా మీడియాకు ఒక ఏమంటారు ఇమ్యూనిటీ ఏముండదు మీడియాకి. మీడియా కూడా ఈ దేశ చట్టాలకు లోబడి బ్రతకాల్సిందే. మీడియా కూడా మన రాజ్యాంగానికి బద్ధమై బతకాల్సిందే. ఆ పరిధిలోనే పని చేయాలి తప్ప మేము చాలా గొప్పవాళ్ళం, ఈ మొత్తం సొసైటీ అంతటి కంటే
మేము ఏదో పైన ఉన్నాం, మమ్మల్ని ఎవడు ఏం చేయడానికి లేదు అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎన్టీవీలో ఏదైతే చూపించినారో దానికి సంబంధించి చర్యలు ఉండాలి. అయితే పోలీసులు మేము పని చేసినామని చెప్పుకోవడానికి తీసుకుపోయే ముగ్గురిని అరెస్ట్ చేసి అబాస్ పాలైనారు కదా. ఆ రాత్రి మేజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేసి వాళ్ళని వదిలిపెట్టినారు, అబాస్ పాలైనారు. సరైన పద్ధతిలో దర్యాప్తు జరిపి దానికి బాధ్యులు ఎవరో పిన్ పాయింట్ చేసి ఆ బాధ్యులను పట్టుకోవాలి. ఒకటి. రెండవది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, యాజమాన్యం చెప్తే మీరు చేసేయడమేనా అని మీరు అనొచ్చు. కానీ ఇవాళ మీడియా ఎట్లున్నది? మీడియా ఇవాళ ఎడిటర్ల మీడియా కాదు, ఎగ్జాక్ట్లీ సార్, జర్నలిస్టుల మీడియా కాదు, యజమానుల మీడియా. యజమానుల పాలసీ ప్రకారం యజమానులు వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానళ్ళు ఎట్లా నడుపుకోవాలనుకుంటే అట్లా నడపాల్సిందే. అట్లా నడపము, మేము దీన్ని ఒప్పుకోము అని అంటే మీరు బయటికి వెళ్ళిపోతారు. ఇవాళ మీకు ఉద్యోగ భద్రత లేదు, మీడియాలో పని పరిస్థితులు సరిగా లేవు, పని వేళలు 6 గంటలు 8 గంటలు అన్న రూల్ లేదు, ఎన్ని గంటలైనా పని చేయాల్సిందే, మీకు జాబ్ సెక్యూరిటీ లేదు, వేతన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. అయితే నేను సమర్థించను, అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నాం కాబట్టి అడ్డగోలుగా సమాజానికి నష్టం జరిగే విధంగా ఏది పడితే అది రాస్తాం, ఏది పడితే అది చూపిస్తామని దాన్ని కూడా నేను అంగీకరించాను. కానీ పరిస్థితులు అట్లా ఉన్నాయి. యజమానులు నిర్ణయిస్తున్నారు ఏం రావాలి పత్రికల్లో. ఎడిటర్లో జర్నలిస్టులో నిర్ణయించడం లేదు. పత్రికల్లో ఏం రావాలి, టీవీ ఛానళ్ళలో ఏం రావాలి, లేదా ఇతర మాధ్యమాల్లో ఏం రావాలనేది పెట్టుబడి పెడుతున్న, డబ్బులు పెడుతున్న యజమాని నిర్ణయిస్తున్నాడు. ఇక మనం మళ్ళీ ఈ అంశం దగ్గరికి వద్దాం, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గరికి వద్దాం. సార్, ఇది నిజానికి ఇవాళ మనం చూసినట్టయితే ఇవాళ ఆ పత్రికా యజమాని మళ్ళా 3 మాసాల క్రితం తానే రాసి ఇవాళ మళ్ళీ శుద్ధులు చెప్తూ ఉన్నాడు. ఆ ఛానల్కి సంబంధించిన యాజమానికి ఈయనకు మధ్య ఉన్న గొడవలు లేదా శత్రుత్వము లేకపోతే వ్యాపార సంబంధమైన రైవలరీయో వీటి కారణంగా ఆ ఎన్టీవీ ఛానల్ యాజమాన్యాన్ని డ్యామ్ చేయడం కోసం ఇతను ఏదో రాసుకున్నాడు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు దాని మీద. ఇది పొలిటికల్ ఇది జరుగుతున్నది. ఒకటి. 2 మీడియా హౌసెస్ మధ్య తగాదా కాదు ఇది. యాక్చువల్గా ఇవాళ పొలిటికల్ దీనిలో రాజకీయ వ్యవస్థలో ఉన్న 2 వర్గాల మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణగా చివరికి ఇది బయటకు వస్తూ ఉన్నది. ఇందులో పాపం ఐఏఎస్ అధికారులను వాళ్ళని బలి చేయడం. మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే ఐఏఎస్ అధికారుల సంఘం, ఐపీఎస్ అధికారుల సంఘం కూడా దీని మీద చాలా అభ్యంతరం తెలుపుతూ దీన్ని ఖండిస్తూ ప్రకటనలు చేసినారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. ఆ ఛానల్ తన విచారాన్ని వ్యక్తం చేసింది. ఇవన్నీ అట్లా పెడదాం. ఐఏఎస్ అధికారులను అన్నారని, అందులో ఒక దళిత అధికారిని కూడా ఉన్నారని ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు సోషల్ మీడియాలో చూసింటే దీని మీద రియాక్షన్స్ వాళ్ళు ఏమంటున్నారు? ఇవాళ వాళ్ళు ఐఏఎస్ అధికారులు కాబట్టి, ఐపీఎస్ అధికారులు కాబట్టి, అంటే అఫ్లూయెంట్ సెక్షన్స్ కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. రోజు పొద్దున్న లేస్తే ఈ సోకాల్డ్ సోషల్ మీడియాలో, ఈ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మహిళలను ఎన్ని రకాలుగా ఎంతమంది మహిళలను కించపరుస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని న్యూనతపరుస్తూ వాళ్ళను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ ఎన్ని వస్తూ ఉన్నాయి, ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఐఏఎస్ వాళ్ళు కాబట్టి మీకు చీమ కుట్టినట్టు అయింది, మామూలు వాళ్ళైతే మీకు పట్టదా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. అండ్ దట్టు మీడియా మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది సార్. అదే మీడియా మీద తీవ్రమైన వ్యతిరేకత ఇవాళ కొత్తగా రావడం లేదండి. ఎన్టీవీలో మొన్న వచ్చిన ఆ ప్రోగ్రాంతో మీడియా మీద వ్యతిరేకత మొదలు కాలేదు. నేను చెప్తున్నాను మీకు 2005 గురించి చెప్పిన, అందుకని ముందు నుంచే మొదలే. మీడియా ఎప్పుడైతే అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇప్పుడు వస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎప్పుడైతే మీరు సెన్సేషన్ కోసం, సంచలనాల కోసం మీరు
వెంపర్లాడుతారో వాటి వెనకాల పడి పరిగెత్తుతారో అప్పుడే మీ క్రెడిబిలిటీ అనేది పోయింది. దాన్ని ఇవాళ ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీ విశ్వసనీయత అనేది అప్పుడే దెబ్బతినిపోయింది. మీరు మీ బాధ్యత ఏమిటి? మీడియాది, అది ప్రింట్ మీడియాలో ఉన్న పత్రికలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న న్యూస్ ఛానల్స్ కావచ్చు, వాళ్ళు వస్తున్న డిజిటల్ మీడియా కావచ్చు, సమాజానికి సమాచారం తెలపడం మీ బాధ్యత. ఏం తెలుపుతున్నారు మీరు? ఏ సమాచారం ఇస్తున్నారు మీరు? మీరు చేస్తున్నది ఏమిటి? మీరు లేనివి అసత్యాలు, అర్ధసత్యాలు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మీరు చేస్తున్నది, అందున మహిళల పట్ల చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో మీడియా వ్యవహరిస్తున్నది కదా. మీకు సంయమనం లేకపోతే ఎట్లా? ఎంతసేపు మీకు కావాల్సింది రెవెన్యూస్, మీకు కావాల్సింది మీ పత్రికల సర్క్యులేషన్లు పెరగాలి, మీ ఛానళ్ళ టీఆర్పీ రేటింగ్లు పెరగాలి, మీ మీడియా డిజిటల్ మీడియాలో అయితే మీకు వ్యూస్ పెరగాలి, దానివల్ల వచ్చే మానిటైజింగ్, దానివల్ల వచ్చే ఆదాయం కోసం ఎందుకు ఆ బతుకులు? మీకు నిజానికి మీడియా అనేది ఒక చాలా ఏమంటారు, ఇవాళ కాదు, మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాడి పాలనలో ఉన్నప్పటి నుంచి కూడా మనం ప్రెస్ అంటే ఒక గౌరవం ఉండేది. ప్రెస్ అనేది ప్రజల వైపు నిలబడుతుంది, ప్రెస్ అనేది ప్రజల కోసం పోరాటం చేస్తుంది అనే పేరు ఉండేది. స్వాతంత్రోద్యమ కాలంలో మన నాయకులు పత్రికలు నడిపినారు, మహాత్మా గాంధీ పత్రికలు నడిపినారు, బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రికలు నడిపినారు, లోక్మాన్య తిలక్ పత్రికలు నడిపినారు, చాలామంది పత్రికలు నడిపినారు, నెహ్రూ సొంతంగా ఓ పత్రిక పెట్టినాడు. వీళ్ళంతా ఎందుకు పెట్టినారు పత్రికలు? స్వాతంత్రోద్యమం గురించి ప్రజలకు తెలియడం కోసం, వాళ్ళను స్వాతంత్రోద్యమం వైపు వాళ్ళని మలచడం కోసం, ఉద్యుక్తుల్ని చేయడం కోసం చేసిన పని. ఆ తర్వాత కాలంలో సరే వ్యాపారం ప్రవేశించింది, కాదనను, పెట్టుబడి ఉండాల్సిందే, పత్రిక నడపాలంటే డబ్బు అవసరము, ఆ మేరకు వ్యాపార ప్రయోజనాలను ఆశిస్తే పర్వాలేదు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? మొత్తంగా మీరు తీసుకుపోయి దాన్ని ఒక ప్రజాశత్రువుగా మీడియాను మలుస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీడియా అసలే ఉండకూడదనో లేకపోతే మీడియా చెడ్డదనో అనడం లేదు. ఇవాళ వస్తున్న ధోరణులు ఏవైతే గత 2-3 దశాబ్దాలుగా ఈ ధోరణులు పెరుగుతూ వచ్చినాయి, ఈ ధోరణులు ఎక్కడ ఆగుతవి, ఎట్లా అరికట్టాలి, ఎవరు అరికట్టాలి దీన్ని అనే విషయాన్ని గురించి ఆలోచించాలి. సార్, మీడియాకి లక్ష్మణ రేఖ ఉండాల్సిందే అనుకున్నప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియాకి ముఖ్యంగా ఉండాలనుకున్నప్పుడు, నాకు తెలిసి ఒక హెచ్ఎంటీవీ ఒకటి మాత్రమే అంబుడ్స్మన్ని పెట్టుకుంది, మిగతా ఏ ఛానల్ కూడా పట్టించుకోలేదు. ఇది లెక్కలేనితనం అనుకోవాలా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఒకటి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు నేను చెప్పిన 2005లో జరిగిన సదస్సులో కూడా అందరూ ఏకగ్రీవంగా తప్పనిసరిగా మనకు కొన్ని నియంత్రణలు ఉండాల్సిందే, స్వీయ నియంత్రణ ఉండాలి. ఎవరో వచ్చి మన మీద మళ్ళీ చట్టాలని రుద్దితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కాబట్టి స్వీయ నియంత్రణ అవసరం. స్వీయ నియంత్రణ ఎవరు పాటించడం లేదు. మీరు అన్నట్టుగా ఈ దేశంలో ఎన్ని పత్రికలకు అంబుడ్స్మన్లు ఉన్నారు? హిందూకు రీడర్స్ ఎడిటర్ అని ఉండేవారు. ఆ రీడర్స్ ఎడిటర్ హిందూ దినపత్రికలో వచ్చిన తప్పుల్ని మళ్ళీ హిందూలోనే ఆయన రీడర్స్ ఎడిటర్ కాలంలో రాసేవాడు, ఈ తప్పులు జరిగినాయి అనేది. అట్లాంటి వ్యవస్థలు ఇవాళ మీడియాలో లేకుండా పోయినాయి కదా. అసలు అసత్యాలు రాసి, గతంలో ఎట్లా ఉండేది, పొరపాటున ఏదైనా వార్త పొరపాటున రాసినట్టయితే, అసత్యం రాసినట్టయితే మళ్ళీ మర్నాడు దానికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. నిన్న మేము రాసిన వార్తలో పొరపాట్లు దొరికినవి, తప్పులు దొరికినవి, క్షమించండి అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎవరైనా చెప్తున్నారా, అసలు రాస్తున్నారా, మాట్లాడుతున్నారా? టీవీ ఛానళ్ళల్లో స్క్రోలింగ్ వస్తుంది కింద, వ్యక్తుల ప్రతిష్టను మంట కలిపే విధంగా స్క్రోలింగ్స్ వస్తాయి. అది తప్పు అని తెలిసగానే ఆ స్క్రోలింగ్ తీసేస్తారు తప్ప, మేము ఇంతకుముందు వేసిన స్క్రోలింగ్ తప్పు, మేము పొరపాటు చేసినామని ఎక్కడన్నా ఏ ఛానల్ అన్న చెప్పుకుంటున్నదా? స్టోరీలు నడుపుతూ ఉన్నారు. నడిపి ఆ తప్పు అని తెలియగానే స్టోరీ తీసేస్తారు. ఇది ఎట్లా ఇది? కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఇందులోకి పార్లమెంటు ప్రభుత్వం వచ్చి
చట్టాలు చేసింది అనుకోండి, నష్టపోయేది ఎవరు? మీడియా మీడియానే. అంతే. మీడియా యొక్క స్వతంత్రానికి మళ్ళీ సంఖ్యలు పడతాయి కదా, అక్కడ మళ్ళీ మనమే పోరాటం చేస్తాం, మీడియాకు సంఖ్యలు వేస్తారా అని. మరి మనం ఏం చేస్తున్నాం? మన హద్దులు మర్చిపోయి మన హద్దులు దాటిపోయి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర ఎవడో వచ్చి పడతాడు మన మీద. పడ్డప్పుడు పడటం కంటే మనం ఇప్పుడు ఇట్లాంటివి ధోరణులను అరికట్టడానికి, ఇట్లాంటి ధోరణులు మళ్ళీ మళ్ళీ తలెత్తకుండా చూడడానికి మీడియాలో బాధ్యులైన వాళ్ళంతా, ముఖ్యంగా యజమానులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి మన తెలుగులో కానీ లేదా ఢిల్లీలో ఉన్న ఆంగ్ల మీడియాలో కానీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న మీడియాలో కానీ యాజమాన్యాలు ఎవ్వరికీ కేవలం పత్రికలు, ఛానళ్ళు ఇదే వ్యాపారం కాదు. వాళ్ళకు వేరే వ్యాపారాలు ఉన్నవి. ఆ వ్యాపారాలలో లాభార్జన కోసం లేదా ఆ వ్యాపార ప్రయోజనాల్ని రక్షించుకోవడం కోసం మీడియాని వాళ్ళు డాలుగా ముందర పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు వేరే వ్యాపారాలు సంపాదించుకోవచ్చు. మీడియాలో కూడా ఇట్లాంటి అనైతికమైన చర్యలకు పాల్పడి మేము ఆదాయం కోసం వెంపర్లాడతాం అనే దాన్ని సహించకూడదు. దీనికి సంబంధించి చర్చ జరగాలి, సీరియస్గా డిబేట్ జరగాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు ఇవాళ దురదృష్టవశాత్తు ప్రెస్ కౌన్సిల్ అనే దాన్ని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నిర్వీర్యం చేసింది పూర్తిగా. ప్రెస్ కౌన్సిల్ అనేది ఇవాళ పని చేయకుండా అయిపోయింది. కనీసం ప్రెస్ కౌన్సిల్ అనేది ఉంటే ప్రింట్ మీడియాలో ఉన్న పత్రికలన్నా కాస్త జాగ్రత్తగా ఉండేవి. ఆ పరిస్థితి లేకుండా పోయింది వాళ్ళ. ఎలక్ట్రానిక్ మీడియాని అట్లా గాలికి వదిలేసినారు. ప్రింట్ మీడియా కోసం ఉన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పూర్తిగా నిర్వీర్యం చేసినారు, పని చేయకుండా చేసినారు దాన్ని. కొన్ని అక్కడక్కడ రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రెస్ అకాడమీలు ఉన్నాయి. మీడియా అకాడమీ అంటున్నాం వాటిని. ఆ మీడియా అకాడమీలు బాధ్యత తీసుకొని ముందుకు రావాలి. జర్నలిస్టులను అంటే కొంచెం సీనియర్లందరిని కూర్చోబెట్టాలి, యాజమాన్యాలను కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. ఇట్లాంటి ఏమంటారు, ఒక నోట్ లాంటిది, అందరూ ఆమోదించే విధంగా ఒక నోట్ లాంటిది తయారు చేసుకోవాలి. డూస్ అండ్ డోంట్స్. మనం మహిళల దగ్గరికి వచ్చేసరికి మనం ఇట్లా వివరించకూడదు, ఇట్లాంటివి రాయకూడదు. ఇప్పుడు గతంలో కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు కమ్యూనల్ రైట్స్ జరుగుతాయి. కమ్యూనల్ రైట్స్లో మనుషులు చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ చనిపోయిన మనుషుల యొక్క మతాన్ని మనం పత్రికల్లో రాయకూడదు, వాళ్ళ పేర్లు రాయకూడదు. పేర్లు రాస్తే వాళ్ళు ఏ మతం వాళ్ళో తెలిసిపోతుంది. మతం రాస్తే కూడా ఉద్రిక్తతలకు కారణం అవుతాం. అందుకని రాయకూడదని ఒక రూల్, అన్రిటర్న్ రూల్సే కావచ్చు, రూల్స్ ఉన్నవి. ఇవాళ ఏం చేస్తున్నాం మనం? పొద్దున్న లేస్తే నేను ఒక ఉదాహరణ చెప్తా. మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఇవాళ గొడవలు జరుగుతూ ఉన్నవి. బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవల్ని ఇక్కడికి తీసుకొచ్చి హిందూ ముస్లిం వ్యతిరేక దీనిగా చూపించడానికి రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే బెంగాల్లో ఎన్నికలున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమని బంగ్లాదేశ్లో జరుగుతున్న వాటన్నిటిని కూడా మతం రంగు పులిమే ప్రయత్నం ఇవాళ రూలింగ్ క్లాసెస్ చేస్తూ ఉన్నవి. అక్కడ ఎవరో ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఎవరో ఒక అతన్ని మాబ్ అంటే గుంపు వచ్చి చంపేసింది. ఎందుకు చంపిందంటే అతను ఏవో దుర్మార్గాలు చేసినాడు, లేదా అక్కడ ఏదో జనాన్ని సతాయించినాడో, మోసం చేసినాడో ఏదో జరిగింది. యాక్సిడెంటల్లీ అతను హిందువు. మరో హిందూ హత్య బంగ్లాదేశ్లోని మన దగ్గర భారతదేశంలో పత్రికలు రాస్తాయి. వాడిని ఎందుకు హత్య చేసినారు? ఆ హిందూతో పాటు ఇంకో ముస్లింని కూడా బాగా చంపినారు. అది రాయం మనం. మరో హిందూ హత్య, ఇప్పటివరకు 5 హిందువుల హత్యలు. వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? వాళ్ళని కారణాలు ఏమిటి? మత కక్షల కారణంగానే చంపుతున్నారా? మత విద్వేషాల వల్ల ఏం జరుగుతున్నాయా సంఘటనలు? తెలుసుకొని రాయాలి కదా. తెలుసుకొని నిజంగా అట్లా జరుగుతుంటే చెప్పు. నిజానికైతే మనం మతాల ఇవి రాయకూడదు అని అనుకున్నాం. మతాల మధ్య ఉద్రిక్తతలు పెంచే విధంగా మన జర్నలిజం ఉండకూడదు.
రెండు మతాల మధ్య ఘర్షణ జరిగే విధంగా మన రాతలు ఉండకూడదు. ఏం చేస్తున్నాం మనం? అన్నీ అంటే ఏ నీతి ఏ సూత్రాలు మనం పాటించడం లేదు, అన్నింటినీ గాలికి వదిలేసినాం. మన ఇష్టం ఏమనంటే నేను మీడియా నా ఇష్టం. ఇది కొనసాగకూడదండి. దీనికి మరి ఎట్లా జరుగుతుందండి? అంటారు కదా పిల్లి మేళ్ళలో గంట ఎవరు కట్టాలి అని. ఇది ఎట్లా జరుగుతుందో తెలియదు, కానీ తప్పనిసరిగా సొసైటీలో బహుశానే అనుకోవడం చివరికి జనం తిరగబడి మీడియా అంటే కొట్టే పరిస్థితులు వచ్చేవి. ఇప్పటికే జరుగుతున్నాయి కదా కొన్ని చోట్ల సంఘటనలు కూడా చూసినాం మనం. మీడియా అంటే తిరగబడి కొట్టే పరిస్థితులు తెచ్చుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితులు మరింత పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని హెచ్చరించడం తప్ప ఏం చేయలేము. సార్, ఈ రోజుల్లో మీడియాకి నిజాయితీ ఎక్కడుందనేటువంటి ప్రశ్నకి ఇంకొక ప్రశ్న కూడా యాడ్ అవుతుంది. మీడియా యజమానులు మొత్తం అంతా కూడా ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా సంస్థలు పెట్టుకున్న తర్వాత మీడియా ముసుగులో వ్యాపారాలు చేస్తున్నారు అనేటువంటి. మీడియా పెట్టుకొని మిగతా వ్యాపారాలు చేస్తే విశ్వసనీయతకు తావెక్కడ ఉంటుంది అనేటువంటి ప్రశ్నతో పాటు అసలు మీడియా యజమానులు వ్యాపారాలు చేయొచ్చా చేయకూడదా? అదే ఇప్పుడు చాలా కాలంగా ఈ దేశంలో జర్నలిస్ట్ ఉద్యమం ఒక డిమాండ్ పెడుతూ ఉన్నది. ముఖ్యంగా మేము పనిచేస్తున్న సంఘం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అని జాతీయ స్థాయిలో ఒక సంఘం ఉంది. దానికి నేను కొంతకాలం అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రస్తుతం మన మీడియా అకాడమీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సంఘం మొదటి నుంచి కూడా ఒక మాట ఏం చెప్తున్నదంటే మీడియాను ఇతర వ్యాపారాల నుంచి డీలింక్ చేయాలి. అంటే ఎవరైతే మీడియాను కూడా నువ్వు వ్యాపారంగా నడుపు. ఎందుకంటే ఇవాళ రేపు పెట్టుబడి లేకుండా వ్యాపార ప్రయోజనాలు లేకుండా మీడియా కూడా నడిచే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ పెట్టుబడులు అవసరం, అక్కడ నీకు డబ్బు ప్రమేయం ఉంటుంది. కాబట్టి మీడియాను కూడా వ్యాపారంగా చేయి. కానీ మీడియా వ్యాపారం చేస్తున్న వాడికి ఇంకో వ్యాపారం ఉండకూడదు. ఇది చాలా కాలంగా మనం డిమాండ్ చేస్తున్నాం, కానీ సాధ్యపడటం లేదు. ఇవాళ అదనంగా దాంతోపాటు రాజకీయాలు కూడా వచ్చినవి కదా. ప్రతి రాజకీయ నాయకుడు ఒక పత్రిక పెట్టుకుని, ఒక మీడియా ఛానల్ పెట్టుకుని, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నడిపే స్థితి వచ్చింది కదా ఇవాళ. అంటే రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, ఇతరేతర ప్రయోజనాలు కూడా వస్తున్నాయి. అంటే మీడియాని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు. వీటన్నిటికీ మీడియాను ముందు పెట్టి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్ని క్లియర్ చేయాలి ఇందులోంచి, వ్యాపార ప్రయోజనాల్ని క్లియర్ చేయాలి ఇందులో, అంటే వేరే ఇతర వ్యాపార ప్రయోజనాలను క్లియర్ చేయాలి ఇందులో. మీడియా మాత్రమే ఆ మీడియా నడుపుతున్న. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఒక మీడియా సంస్థ పెట్టినాడు అనుకుందాం. ఆ ఎక్స్ ఆ మీడియా సంస్థ మాత్రమే నడపాల. అతనికి వేరే ప్రయోజనాలు ఉండకూడదు, వేరే వ్యాపార సంస్థలు ఉండకూడదు, పరిశ్రమలు ఉండకూడదు, ఇంకోటి ఉండకూడదు అని. వీటన్నిటికీ మేము మొదటి నుంచి, అంటే జర్నలిస్ట్ ఉద్యమంలో ఉన్న వాళ్ళం మొదటి నుంచి కూడా మేము చెప్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇన్ని మాట్లాడుకుంటాం, కానీ ఇవన్నీ సాధ్యపడేట్లేదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ప్రోత్సహిస్తున్నది దీన్ని. వ్యాపారులు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు. మేమంటున్నది ఏమిటి అంటే క్రౌడ్ ఫండింగ్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సాధు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఎవడో ఒక 20 కోట్లు 50 కోట్లు పెడితే ఆ పెట్టిన వాడి ప్రయోజనాలు ఉంటాయి అందులో. రేపు వార్త ఇట్లా రాయాలి, ఇట్లా రాయకూడదు, ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం లేదు అనేది వస్తుంది. పెట్టుబడిదారుడు ఎడిటర్ అవుతాడు. ఎడిటర్ కాకపోయినా వెనకాల ఉండే ఎడిటింగ్ అంతా చేయిస్తాడు మీతో. సో అట్లా కాకుండా క్రౌడ్ ఫండింగ్తో అయితే, ఇప్పుడు విజయ్ గారు నడపాలనుకుంటున్న డిజిటల్ మీడియాకి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల 5 కోట్ల ప్రజలు ఉన్నారు. అందులో 1 కోటి మంది తలా 10 రూపాయలు ఇచ్చినా కూడా 10 కోట్లు వస్తుంది. 10 రూపాయలు ఇచ్చిన వాడు ఎవడో వచ్చి నాకు కావాల్సిన వార్త రాయని అడగడు. అంతే సార్. మళ్ళీ ఆ 10 రూపాయలకు లాభం కలిపి నాకు ఇవ్వు అని అడగడు. 10 రూపాయలు డొనేట్ చేస్తాడు. అట్లాంటి డొనేషన్స్ ద్వారా ఒక మంచి మీడియా హౌస్ రావాలా. ఎవరి పెత్తనము లేని, ఎవరి ప్రయోజనాలు లేని ఒక మీడియా సంస్థ వచ్చి
ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పడి నడిపితే అది ఏమైనా న్యాయం చేయగలదేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రతి మీడియాకు ఏదో ఒక ప్రయోజనం ఉన్నది, ఏదో ఒక వ్యాపార ప్రయోజనం ఉన్నది, ఏదో ఒక రాజకీయ ప్రయోజనం ఉన్నది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నంతా కూడా అట్లాంటిదే. ఇదంతా కూడా మనం ఐసోలేట్ చేసి ఏదో ఎన్టీవీ ఒక వార్త చూపించింది, అది ఒక మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా ఉంది అనే దాంతో మాత్రమే చూడకూడదు. దీని వెనకాల రాజకీయాలు ఉన్నవి, దీని వెనకాల వ్యాపార ప్రయోజనాలు ఉన్నవి, దీని వెనకాల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్త్రీల పట్ల మన సమాజంలో ఉన్న ఒక ఏమంటారు చిన్న చూపు ఉన్నది. ఇవన్నీ కూడా కలగలిసి జరుగుతున్నది. దీన్ని హౌ టు కరెక్ట్ ఇట్, హౌ టు చేంజ్ ఇట్ ఆలోచించాలి. కొత్తగా వస్తున్న జనరేషన్స్ ఆలోచించాలి. జెన్జీ అంటున్నాం, జెన్ ఆల్ఫా అంటున్నాం, వీళ్ళు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇప్పుడు అత్యంత కలవరపరుస్తున్నటువంటి అంశం ఏంటంటే సౌత్ ఇండియాలో చాలా తక్కువ, కానీ నార్త్ ఇండియాలో మాత్రము జర్నలిస్టుల హత్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే చంపేసుకుంటూ వెళ్తూ ఉంటే మేనేజ్మెంట్లు కూడా మాట్లాడదు అనేటువంటి ఒక నమ్మకము, అండ్ బై సేమ్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ఒక నమ్మకమా సార్? ఎందుకని? ఇప్పుడు ఒక మీడియాలోనే కాదు కదా, ఇప్పుడు బయట కూడా హింస అనేది, హత్యలు అనేవి చాలా, అంటే జనం కూడా ఇది మామూలేలే జరుగుతాయి అనుకునే స్థితికి వచ్చేసినట్టుగా కనిపించడంలే. ఇప్పుడు ఒక దగ్గర ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే, నార్త్ ఇండియా తీసుకుందాం, రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ముంబైలో అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ ఇవ్వడం కోసం అని చెప్పి ఎంత స్పీడ్గా ఎంత తతంగా నడిచిందో చూసినాం. అదే ఇంకొక జర్నలిస్ట్ ఉదాహరణ చెప్పినాడు, కప్పన్, అతని పేరు సిద్దికి కప్పన్. అతను 2 ఏళ్ల పైన జైల్లో ఉన్నాడు, దిక్కు దివాణం లేకుండా. ఇగో అసలు సిద్దికి కప్పన్ పేరు కూడా చాలా మందికి తెలియదు. ఈ తేడాలు ఎందుకు వచ్చినవి? ఐక్యత లేకపోవడం. ఐక్యత ఎందుకు లేదు అంటే ఇవాళ సంఘంలో చేరడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇవాళ అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా కాదు, చాలా మీడియా హౌసెస్లో అసలు కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. అంటే నేను ఇక్కడ ఉద్యోగినా కాదా కూడా తెలియదు. అంటే రేపు పొద్దున గేట్ దగ్గర ఆపేసి వాళ్ళని రావాల్సిన అవసరం లేదంటే వెళ్ళిపోవాలి. అంత గాలిలో దీపంలాగా ఉన్నది జర్నలిస్టులు కానీ మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ యాజమాన్యాన్ని వ్యతిరేకించి ఈ వార్త వెయ్యము, ఈ వార్త రాయము. ఇప్పుడు మనం ఎన్టీవీలో వచ్చిన ఆఫ్ ద రికార్డ్దే చూసినాం. ఇప్పుడు అక్కడ అరెస్ట్ అయిన 3 కూడా దొంతు రమేష్ అనే అతను ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నాడు. అతని ప్రమేయం కానీ లేకపోతే ఆ అరెస్ట్ అని ఇంకా ఇద్దరు సుధీర్ కానీ చారి కానీ అసలు సంబంధం లేదు. చారికి సంబంధం లేని వదిలేసినారు ముందే. సుధీర్కి సంబంధం లేదు, రమేష్ కూడా డైరెక్ట్ ఏం సంబంధం లేదు అతనికి. మీరు పిన్ పాయింట్ చేసి ఎందుకు జరిగింది ఏమిటి దాని మీద మీరు సిట్ వేసినారు. ఆ సిట్ సరైన దర్యాప్తు జరపాలి కదా, హోంవర్క్ సరిగ్గా తెలుసుకోవాలి, పేపర్ సరిగ్గా చేసుకొని కదా చేయాల్సింది. అవేం లేకుండా పోయి ఎవడో దొరికితే తీసుకొని పోయినారు. ఆఫీస్కి వచ్చినారు, 3 దొరికినారు, వాళ్ళని తీసుకొని పోయినారు, అబాస్ పాలైనారు. ఆయన సజ్జన్నార్ పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఇది కూడా ఆయన చాలా అంటే ఓవర్ రియాక్ట్ అయినాడు. ఆయన ఓవర్ రియాక్ట్ కావడమే కాదు, ఏమైనా చేస్తామన్న దూరంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి బ్యూరోక్రాట్కి జరిగింది కాబట్టి ఆ సరే రెస్పాన్స్ నేనేమంటున్నా అంటే ఐఏఎస్ ఆఫీసర్కి అట్లా అయింది కాబట్టి, మీరు ఐపీఎస్ కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా మేము అట్లే రియాక్ట్ అవుతామని అంటే కుదరదు. మనకు రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారం చట్టాలు చేసుకున్నాం, ఆ చట్టాల్లో కొన్ని రాసుకున్నాం మనం, దాని ప్రకారం జరగాలి కదా. నేను ఎవరికి నోటీస్ ఇవ్వను, పట్టుకొస్తా, ఆ ధోరణి ఏమిటి? తల్లలెగరేసి ఆ ధోరణి కరెక్ట్. ఎమర్జెన్సీ లేదు, మీరు నగర పోలీస్ కమిషనర్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, బట్ మీరు చట్టాలకు అనుగుణంగానే పనిచేయాలి, చట్టాలకు లోబడే పనిచేయాలి. రాజ్యాంగం ఈ దేశంలోని ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని బాధ్యతలు కూడా ఉన్నవి.
వీటన్నిటినీ ప్రతి వాళ్ళు, అది పోలీస్ అధికారి అయినా, జర్నలిస్ట్ అయినా, మీడియా యజమాని అయినా, రాజకీయ నాయకుడైనా, చివరికి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రాజ్యాంగానికి లోబడి, ఆ రాజ్యాంగానికి లోబడి మనం చేసుకున్న చట్టాలకు లోబడి పనిచేయాల్సింది. సార్ ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఒక మినిస్టర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేస్తూ కుక్డప్ స్టోరీ ఆఫ్ ద రికార్డ్ పేరుతో ఇచ్చారు కాబట్టి సిఇఓని, మీడియా యజమాని వదిలేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మేము చాలా కఠినం అని చెప్పి నిరూపించుకున్నారు. మరి దానికి ఫాలో అప్గా రాసినటువంటి ఆంధ్రజ్యోతి కథనాన్ని కూడా అంతే స్థాయిలో సీరియస్గా తీసుకునేటువంటి సత్తా, దమ్ము, సామర్థ్యం ఈ సర్కార్కు ఉందా అనేటువంటి. ఇక్కడ ఒక్కటి ఉన్నదండి, మీరు చూసినట్టయితే, అంటే ఇవి నేను విమర్శించడానికో ఇంకో దానికో చెప్పడం లేదు. జనవరి 1 నాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పత్రిక యజమాని ఇంటికి పోయి ఆయనకు షాల్ కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వచ్చినారు. ఏం సిగ్నల్స్ పోతాయి కిందికి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ పత్రిక మీడియా హౌస్ యజమానికి మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాన్ని నేనేమి ఉండొద్దు అని అనడం లేదు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండొద్దనో, వాళ్ళిద్దరు స్నేహితులు కాకూడదనో అనను. కానీ నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆయన పత్రిక యజమానిగా ఉన్నాడు. మీకు చిన్న ఇన్సిడెంట్ దీనికి చెప్తాను. 95లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని దించేసి ముఖ్యమంత్రి అయినాడు. వైజ్రాయ్ హోటల్లో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ అర్ధరాత్రి చంద్రబాబు నాయుడిని పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నది, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా. ఎన్నుకోగానే ఆయన బయటకు వచ్చి పత్రికల వారితో మాట్లాడి అక్కడి నుంచి నేరుగా ఇతర రాజకీయ పార్టీల నాయకుల ఇళ్లకు పోయి కలిసినాడు. ఆయన అభ్యంతరం లేదు, వాళ్ళ సంఘీభావం ఏదో అడిగినాడు. మర్నాడు ఉదయం ఆయన పత్రికల ఎడిటర్ల ఇళ్లకు పోయినాడు ఆయన. మేము అప్పుడు వ్యతిరేకించినాం దాన్ని. ఓకే సార్. నేను పర్టికులర్గా నేను పనిచేస్తున్న పత్రిక ఇద్దరు ఎడిటర్లు, ఇంగ్లీష్ తెలుగు 2 పత్రికలు నేను పనిచేసింది. ఆ ఇద్దరు ఎడిటర్లకు నేను ఫోన్ చేసి చెప్పినాను, మీ ఇళ్లకు ఆయన రావడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకటి మామూలుగా కూడా ముఖ్యమంత్రి పత్రికల సంపాదకుల ఇళ్లకు రావడం ఏంటి, వ్యక్తిగత స్నేహాలు ఉంటాయి తప్ప. చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవరితో వ్యక్తిగత స్నేహాలు అప్పటికేం లేవు. ఇది మంచిది కాదు. దిస్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ రిపోర్టింగ్, దిస్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ జర్నలిజం. మంచిది కాదు ఇది. మీరు అప్పుడు ఒకే ఎడిటర్, పేరు కూడా చెప్పగలను, హిందూ దినపత్రికకు రెసిడెంట్ ఎడిటర్గా ఉన్న ఆర్జే రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే సార్. ఆయన మాత్రం ఖచ్చితంగా చెప్పినాడు ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే, మీరు రావద్దండి నా ఇంటికి, నేనే ఒకరోజు సెక్రటరియట్లో మిమ్మల్ని కలుస్తానని చెప్పి సున్నితంగా తిరస్కరించినాడు. మిగతా ఎడిటర్లంతా ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పి హడావిడి చేసి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది మంచిది కాదు ఇది అని చెప్పినాం. ఖచ్చితంగా ఒక గీత ఉండాలి. మీరు పొజిషన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి అనేది అది ఈ రాష్ట్రానికి అత్యున్నతమైన పదవి. మీరు ఆ పదవిలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని వల్ల కొన్ని ఇవి ఏర్పడతాయి, దాని పర్యవసానాలు కొన్ని ఉంటాయి. ఆ పర్యవసానాల గురించి ముందు ఆలోచించాలి. నాకేమి ఇప్పటికి మళ్ళీ చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఒక పత్రికా యజమాని ఇంటికి పోయినందుకు నాకేం ఇది లేదు. కానీ దానివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ చూడండి మీరు, హూ విల్ డేర్ టు గో అండ్ టచ్ దట్ మీడియా ఓనర్? No one. Can any police go and touch that owner? They got the signals that chief minister is close to that media owner. And that too వీళ్ళిద్దరు క్రెడిబిలిటీకి సంబంధించిన పారామీటర్ కూడా కదండి సార్. క్రెడిబిలిటీస్ ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఇప్పుడు కింద పనిచేస్తున్న వాళ్ళు, నీ కింద పనిచేసే ఆఫీసర్స్ ఎట్లా తీసుకుంటారు దాన్ని అనేది ఆలోచించాలి. అది విషయం. సార్ రాబోయేటువంటి రోజుల్లోనైనా మీలాంటి పెద్దలు ఇంకొంతమందిని కలుపుకొని మీడియాకు స్వీయ నియంత్రణ ఉండే విధంగా కనీసం కాస్త కొన్ని అందరం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలండి. మీడియాతో సంబంధం ఉన్న వాళ్ళము, తర్వాత మీడియా బయట ఉండి కూడా మీడియా స్వేచ్ఛగా ఉండాలి, మీడియా స్వతంత్రంగా ఉండాలి,
మీడియా సత్యాలు చెప్పాలి, సత్యాలు రాయాలి, మీడియా సమాజానికి మంచి హితం జరిగేట్టుగా పనిచేయాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితి మారడానికి ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టాలి. అది ఆ ఆలోచన ఏదైనా కార్యాచరణలోకి వచ్చి ఏమైనా మార్పు వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.